అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది నిజంగా ఒక మంచి వార్త. ఏపీఎస్ఆర్టీసీలో చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. అసలు ఏంటి ఈ ప్రతిపాదన? దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 7673. అవును, సరిగ్గానే విన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో ఇన్ని ఖాళీలను భర్తీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను నింపడానికి అధికారులు ఒక పక్కా ప్రతిపాదనను రెడీ చేశారు. ఇది రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి ఒక మంచి అవకాశమనే చెప్పాలి. సరే, దీన్ని భారీ ఉద్యోగ ప్రకటన అంటున్నారు కదా, అసలు దీని లోపల ఏముంది? ఇది ఎవరికి ఉపయోగం, ఎలా ఉపయోగం? ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. ఈ మొత్తం వ్యవహారంలో మనం గుర్తుపెట్టుకోవలసిన సౌథీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ పోస్టులన్నీ కూడా రెగ్యులర్ పోస్టులు, టెంపరరీవి కావు. అంటే పర్మనెంట్ ఉద్యోగాలన్మాట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అందుకే ఈ రిక్రూట్మెంట్కి ఇంత ప్రాధాన్యత. అయితే ఏ ఏ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి? ఇప్పుడు ఆ విషయం తెలుసుకుందాం. ఈ ప్రపోజల్లో మెయిన్గా 4 రకాల పోస్టులున్నాయి. అవేంటంటే కండక్టర్, డ్రైవర్, మెకానిక్, ఇంకా శ్రమిక్. చెప్పాలంటే ఇవి ఆర్టీసీకి వెన్నెముకలాంటివి. ఈ నియామకాలు జరిగితే సంస్థ సేవలు ఖచ్చితంగా మెరుగుపడతాయి. ప్రయాణికులకు కూడా మంచి రవాణా సౌకర్యం అందుతుంది. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఆ వివరాలను కూడా ఇప్పుడు క్లియర్గా చూద్దాం. చూడండి, కండక్టర్ పోస్టులకైతే 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇక డ్రైవర్ పోస్టుల విషయానికొస్తే 10th క్లాస్తో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. మెకానిక్ పోస్టులకు మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా గానీ లేదా డిగ్రీ గానీ చేసి ఉండాలి. చివరిగా శ్రామిక్ పోస్టులకు ఐటీఐ అర్హతగా పెట్టారు. అంతా బాగానే ఉంది, కానీ అసలు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? అందరిలోనూ ఇదే కదా మెయిన్ క్వశ్చన్. దానికే ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ ఆల్రెడీ కొన్ని కీలకమైన దశలను దాటింది. ముందుగా ఏపీఎస్ఆర్టీసీ పాలక మండలి ఈ పోస్టులను భర్తీ చేయాలని ఒక తీర్మానం చేసింది. ఆ తర్వాత దాన్ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. ప్రస్తుతం ఈ ఫైల్ రాష్ట్ర క్యాబినెట్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తోంది. సో ఇప్పుడంతా ప్రభుత్వ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది. గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వీలైనంత త్వరగా అఫీషియల్ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారన్నమాట. అంటే ప్రాసెస్ ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసినట్టే. మరి నెక్స్ట్ ఏంటి? ఆ కీలకమైన అడుగు ఎప్పుడు పడబోతోంది? ఈ బుధవారం జరగబోయే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం చాలా అంటే చాలా కీలకం. ఈ 7673 ఉద్యోగాల భర్తీ ఫైల్పై అప్పుడే ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశముంది. ఆ మీటింగ్ తర్వాత ఈ మొత్తం ప్రక్రియపై మనకొక ఫుల్ క్లారిటీ వస్తుంది. దాదాపు 8000 పోస్టులు. మరి ఇంత పెద్ద నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందా? ఒకవేళ ఆమోదం లభిస్తే ఇది రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య తీవ్రతను కొంచెమైనా తగ్గిస్తుందా? మన ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తుందా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.